యోబు గురించి ఆలోచించితివా అని దేవుడు మరి సాతానుతో అంటే, సాతాను అంటుంది అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నీవు కంచె వేసితివి కదా. దేవుని స్తోత్రం. ఇక్కడ యోబు కుటుంబానికి 3 కంచెలు చూస్తున్నాం. ఒకటి అతనికిని, 2 అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా అని ఇక్కడ సాతాను మాట్లాడుతుంది. ఇక్కడ 3 కంచెల గురించి సాతాను స్పష్టంగా మాట్లాడుతుంది ప్రభువునందు ప్రియ సహోదరులారా. అయితే ఈ 3 కంచెలలో ఏ కంచె తెగిపోయినా కుటుంబములో సమాధానం ఉండదు, కుటుంబములో శాంతి ఉండదు, కుటుంబములలో నెమ్మది ఉండదు. కనుక ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఆస్తులు లేకపోతే దరిద్రులమైతాము, బిడ్డలు పోగొట్టుకుంటే మరి దిక్కులేని వారమైతాము. అందుకనే యోబుకు దేవుడు ఏం చేశాడంటే, యోబుకును అతని బిడ్డలకును అతని కలిగిన సమస్తానికి కూడా కంచె వేసినాడు.